హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. ఈరోజు మనం మాట్లాడబోతున్నది తమిళ సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ అంటే ఎల్సీయూ గురించి. ఈ వీడియోలో ఎల్సీయూ ఎలా పుట్టింది, దాని వెనుక ఉన్న కథ, లోకేష్ విజన్ మరియు ఈ యూనివర్స్లో ప్రత్యేకం చేసే అంశాల గురించి ఇవాళ తెలుసుకుందాం. ముందుగా లోకేష్ కనకరాజ్ ఎవరు? లోకేష్ తమిళ సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రముఖ డైరెక్టర్, రైటర్ మరియు ప్రొడ్యూసర్. కోయంబత్తూర్లో 1986లో జన్మించిన లోకేష్ ఫ్యాషన్ టెక్నాలజీలో డిగ్రీ, ఆ తర్వాత ఎంబీఏ చేశారు. ఆయన మొదట బ్యాంక్ ఉద్యోగిగా పనిచేశారు, కానీ సినిమా మీద ఉన్న మక్కువతో షార్ట్ ఫిల్మ్తో తన కెరియర్ని స్టార్ట్ చేశారు. 2016లో అమియల్ అనే యాంథాలజీ ఫిల్మ్తో ఒక షార్ట్ ఫిల్మ్ దర్శకత్వం వహించారు. దానికి గుర్తింపు రావడంతో 2017లో తన మొదటి ఫీచర్ ఫిలిం మా నగరం డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఒక హైపర్ లింక్ క్రైమ్ థ్రిల్లర్. ఇది లోకేష్కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఎల్సీయూ గురించి మాట్లాడుకుందాం. ఎల్సీయూ అంటే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్. దీన్ని లోకీవర్స్ అని కూడా పిలుస్తారు. ఇది తమిళ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన ఫ్రాంచైజీ. ఎల్సీయూలోని సినిమాలు యాక్షన్ థ్రిల్లర్స్. ఇవి దక్షిణ భారతదేశంలోని లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్, విజిలెంట్లు మరియు డ్రగ్ కార్టెల్స్ మధ్య జరిగే సంఘర్షణ చుట్టూ తిరుగుతాయి. ఈ యూనివర్స్ మొదటి సినిమా 2019లో విడుదలైన ఖైదీ. 10 ఏళ్ళు లోపల ఉన్నానని మాత్రమే మీకు తెలుసు. లోపలికి వెళ్లే ముందు ఏం చేస్తామన్నో తెలియదు కదా సార్. ఈ సినిమాలో కార్తీ ఒక ఎక్స్ కాన్విక్ట్ ఢిల్లీ పాత్రలో నటించారు. అతను తన కూతుర్ని కలవాలని ప్రయత్నిస్తాడు, కానీ ఒక డ్రగ్ రైడ్లో చిక్కుకుంటాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీని ఓపెన్ ఎండెడ్ ఫ్లాట్ లైన్స్ ఎల్సీయూకి పునాది చేశాయి. ఎల్సీయూ ఆలోచన లోకేష్ మనసులో ఎలా వచ్చింది? లోకేష్ తన మొదటి ఫీచర్ ఫిలిం మా నగరం తర్వాత సినిమాటిక్ యూనివర్స్ సృష్టించాలని కలలు కన్నారు. ఆయన మార్వెల్, డీసీ లాంటి వెస్టర్న్ ఫ్రాంచైజీల నుండి స్ఫూర్తి పొందారు, కానీ తన పాత్రలకు సూపర్ పవర్స్ లేకుండా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే కథలతో ఒక యూనివర్స్ సృష్టించాలని నిర్ణయించారు. ఖైదీ సినిమా సమయంలో లోకేష్ ఈ ఆలోచనను పరీక్షించారు. బహుళ ఓపెన్ ఎండెడ్ ఫ్లాట్ లైన్స్ని రూపొందించారు. ఖైదీలో నైరెన్ పోషించిన బేజోయి అనే పాత్రను విక్రమ్ సినిమాలో కూడా ఉపయోగించాలని నిర్ణయించినప్పుడు ఎల్సీయూ అధికారికంగా ఆరంభమైంది. ఈ విషయాన్ని లోకేష్ కమల్ హాసన్తో షేర్ చేసినప్పుడు కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఎల్సీయూ పట్టాలెక్కింది. ఎల్సీయూలో రెండో సినిమా 2022లో విడుదలైన విక్రమ్. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. ఈ సినిమాలో కమల్ హాసన్ ఒక బ్లాక్ ఆప్స్ కమాండర్గా నటించారు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. సూర్య రోలెక్స్ అనే పాత్రలో ఒక స్పెషల్ క్యామియో ఇచ్చారు. ఈ సినిమా 1986లో కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాకి స్పిరిచువల్ సక్సెసర్గా రూపొందింది. విక్రమ్ సినిమా ఎల్సీయూని మరింత పాపులర్ చేసింది. ఇది 300 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఈ సినిమాలో రోలెక్స్ అనే క్యారెక్టర్ డ్రగ్ కార్టెల్ లీడర్గా పరిచయం అయ్యాడు. ఇతను ఎల్సీయూలో కీలక విలన్. మూడో సినిమా లియో 2023లో విడుదలైంది. ఈ సినిమాలో విజయ్ ఒక కేఫ్ ఓనర్ పాత్రలో నటించారు, కానీ అతని చీకటి గతం అతన్ని వెంటాడుతుంది. ఈ సినిమా 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఎల్సీయూలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. లియోలో ఖైదీ నుండి నెపోలియన్ పాత్ర, విక్రమ్ నుండి ఒక ఎస్కార్ట్ పాత్ర వంటి కనెక్షన్స్ ఉన్నాయి. ఇవి ఎల్సీయూకి మరింత బలపరిచాయి. ఎల్సీయూ టైమ్ లైన్ గురించి చెప్పాలంటే ఖైదీ సంఘటనలు 2019లో జరుగుతాయి. విక్రమ్ దానికి 3 నెలల తర్వాత మరియు లియో 2021లో జరుగుతుంది. ఈ సినిమాలలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు 1991, 1999 సంవత్సరాలను చూపిస్తాయి. ఎల్సీయూలోని పాత్రలు డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం పోరాడతాయి. ఇది లోకేష్ సినిమాలకు ఒక కామన్ థీమ్. ఎల్సీయూ ఎందుకు ప్రత్యేకం? లోకేష్ సినిమాలు క్వెంటిన్ టొరెంటినో, మార్టిన్ స్కోర్సెస్ లాంటి దర్శకుల నుండి స్ఫూర్తి పొందాయి. ఆయన సినిమాలు హైపర్ లింక్ క్రైమ్ సినిమా శైలిలో ఉంటాయి. ఇందులో బహుళ పాత్రలు, కథలు ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటాయి. లోకేష్ సినిమాల్లో రెట్రో సాంగ్స్, హింస మరియు ఎమోషనల్ కనెక్షన్స్ ఒక ప్రత్యేక ఆకర్షణ. అయితే కొంతమంది ఆయన సినిమాలు హింసను గ్లోరిఫై చేస్తాయని విమర్శిస్తారు, కానీ లోకేష్ ఫ్యామిలీ ఆడియన్స్ని దృష్టిలో ఉంచుకొని హింసను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్సీయూ భవిష్యత్తు గురించి చెప్పాలంటే లోకేష్ 2024లో చాప్టర్ 0 అనే 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్ని ప్రకటించారు. ఇది ఎల్సీయూ ఆరిజిన్స్ని వివరిస్తుంది.
ఈ షార్ట్ ఫిలింలో అర్జున్ దాస్, నరైన్, కాళిదాస్ జయరాం వంటి నటులు ఉంటారు. రాబోయే సినిమాలో బెంజ్ ఉంది. ఇది లోకేష్ డైరెక్ట్ చేయకపోయినా ఎల్సీయూలో భాగం. వెల్కమ్ టు మై యూనివర్స్ మాస్టర్. రాఘవ లారెన్స్ నటిస్తున్నారు. ఖైదీ 2, విక్రమ్ రిటర్న్స్ మరియు రోలెక్స్ స్టాండలైన్ ఫిల్మ్ కూడా పైప్ లైన్లో ఉన్నాయి. విజయ్ రిటైర్మెంట్ కారణంగా లియో 2 ఆగిపోయినప్పటికీ లోకేష్ తన యూనివర్స్ని 7 లేదా 8 సినిమాలతో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. లోకేష్ సినిమాల్లో ఎక్కువగా అనిరుద్ రవిచందర్ మ్యూజిక్, అన్వరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ మరియు ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ వంటి సాంకేతిక బృందం కీలక పాత్ర పోషిస్తుంది. లోకేష్ తన బృందంతో కలిసి పనిచేస్తూ ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ వెనకున్న కథ. ఎల్సీయూ గురించి మీకేమైనా ఆసక్తికరమైన విషయాలు తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్.